గురువుగారు, యజ్ఞం, యాగం, హోమం, అగ్నికార్యం ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? వీటి ప్రత్యేకత ఏమిటి? అన్నింటి రూపం ఒక్కటే, కానీ సూక్ష్మార్థంలో ప్రయోజనం కలిగించేటటువంటి సందర్భంగా వాటి వ్యాఖ్యానాలు వేరుగా ఉంటాయి. యజ్ఞం, యాగం, హోమం, హవనం అన్నింటి తాత్పర్యం ఒకటే. చత్వారి శృంగా త్రయో అస్య పాదా దివే శీర్షే సప్తహస్తాసు అస్య త్రిధా బద్ధ వృషభోరోరవీతి. ఆ అగ్నికుండంలో ఏర్పాటు చేసేటటువంటి అగ్నిహోత్రులకు సంబంధించిన ప్రార్థన ఇది. అగ్నిం సంస్థాప్య అనంతరం ఎంత ప్రమాణంలో మనం అగ్నిహోత్రుడికి సమిధలను, సమిత్తును ఆహుతి ఇస్తున్నామో, ఎంతమంది దేవతలను వారి అనుగ్రహం కోరి కుతం ఆ హోమ పదార్థాన్ని సమర్పిస్తున్నామో ఆ ప్రమాణానికి సంబంధించి, అలాగే కాలానికి సంబంధించి కూడా యజ్ఞం, యాగం అన్న శబ్దాలను వివేచన చేసుకోవాలి. రుద్ర యాగం అవుతుంది, రుద్ర యజ్ఞం చెప్పరు. అలాగే నిత్య హోమం, నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఇవి ఈ శబ్దాలలో ఉండేటటువంటి వివిధ దశలు. అలాగే యజ్ఞయాగాది క్రతువులలో పంచమా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ. ఇది పంచమహాయజ్ఞములు. ఇక్కడ యజ్ఞం అన్న శబ్దం ఉన్నది. యాజనే దేవతల అనుగ్రహం కోరి మనం సమర్పించేటటువంటి ఈ హవిస్సు ద్వారా దేవతల ఆశీర్వచనాన్ని మనం పొందగలుగుతున్నాం. యజ్ఞో హి శ్రేష్ఠతమం కర్మ, యజ్ఞమే శ్రేష్టమైన కర్మ. అగ్నిహోత్రమేవ నదుహ్యాత్ శూద్రః. ఇటువంటి అనేక సందర్భాలలో వైదిక ప్రమాణాలు యజ్ఞమే శ్రేష్టము అనేటటువంటి భావనను మనకు అందిస్తాయి. యజ్ఞం కారణంగానే పంటలు పండుతాయి, యజ్ఞం కారణంగానే వర్షం కురుస్తుంది అంటూ భాగవతంలో కూడా పోతనామాచ్యుల వారు ఇలాంటి పద్యాన్నే మనకు అందించి ఉన్నారు. మఖము చేత వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు అంటాడా మహానుభావుడు. కనుక యజ్ఞం చేసే సమయంలో మనలో నిష్ఠ, ఏకాగ్రత తప్పనిసరి.